ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ఆదివారం ప్రత్యేకమైన రోజు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే చికెన్ వంటలు కాస్త ఖరీదైన వ్యవహారంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా పండుగల సీజన్, వేసవి ప్రభావం కలిసి వచ్చి ధరలను మరింత ప్రభావితం చేశాయి. ఇటీవల కిలోకు సుమారు 330 వరకు లభించిన స్కిన్లెస్ చికెన్ ఇప్పుడు ఒక్కసారిగా 70-80 రూపాయల వరకు పెరిగి చాలా చోట్ల 380 నుంచి 400 వరకు విక్రయమవుతోంది. ముఖ్యంగా విజయవాడలో ధరలు అత్యధికంగా ఉండగా హైదరాబాద్లో కూడా 380 నుంచి 400గా కొనసాగుతున్నాయి. నాటుకోడి ధరలైతే మరింత అధికంగా ఉండి కిలో ధర 800 వరకు చేరుకోవడం గమనార్హం. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం డిమాండ్ సప్లై అసమతుల్యత అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుండటంతో చికెన్ వినియోగం భారీగా పెరిగింది. ఈ సమయంలో కుటుంబాలు, వేడుకలు ఎక్కువగా ఉండడంతో వినియోగం సహజంగానే అధికమవుతుంది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చి డిమాండ్ మరింత పెంచింది. అదే సమయంలో సరఫరా తగ్గిపోవడం మరో కీలక కారణంగా మారింది. వేసవి ఎండల తీవ్రత కారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మరణిస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కోళ్ల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. గతంలో పెద్ద ఎత్తున కోళ్ల పెంపకం జరిగినా ఇప్పుడు రైతులు సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నారు. ఇక ఖర్చుల పెరుగుదల కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. కోళ్ల దానా ధరలు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల పౌల్ట్రీ రైతులకు వ్యయం ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల కారణంగా సరఫరా వ్యవస్థ ఖర్చులు పెరిగి ఆ భారం చివరికి వినియోగదారులపై పడుతోంది. కోడి పిల్లల ధరలు కూడా గతంతో పోలిస్తే పెరగడం గమనించదగ్గ విషయం. ఇక మటన్ ధరలు కూడా తగ్గకుండా పెరుగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. గతంలో 800 ఉన్న మటన్ ధరలు ఇప్పుడు 1000 రూపాయల వరకు చేరుకోవడంతో మాంసాహార ప్రియులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది వినియోగదారులు చేపలు, రొయ్యలు వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవి తీవ్రత తగ్గి కోళ్ల ఉత్పత్తి పెరిగే వరకు ఈ ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు చికెన్ ధరలు సాధారణ స్థాయికి చేరడం కష్టమేనని వారు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం చికెన్ కొనుగోలు సామాన్యుడికి భారంగా మారిందనే చెప్పాలి.